30 వరకు ఏ తేదీల్లో పుట్టిన వారు ఏ దేవులను పూజించడం వలన దైవ అనుగ్రహం కలిగి ఆరోగ్యం ఐశ్వర్యంతో జీవితంలో విజయాలను సాధిస్తారు. 1వ తారీఖు పుట్టిన వారు అగ్నిదేవుడిని పూజిస్తే వారికి ఉండే కష్టాల నుండి విముక్తులై కుటుంబానికి దైవానుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 2వ తారీఖు పుట్టిన వారు బ్రహ్మదేవుడిని పూజించడం వలన అఖండమైన ధనప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 3వ తారీఖు పుట్టిన వారు అతిథి దేవతలను పూజించడం వలన ఆరోగ్యము ఐశ్వర్యము దైవానుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 4వ తారీఖు పుట్టిన వారు శివుడిని పూజించడం వలన అష్టకష్టాలు దూరమై సుఖ సంతోషాలతో జీవిస్తారు. 5వ తారీఖు పుట్టిన వారు సర్పదేవతలను పూజించడం వలన గ్రహదోషాల నుండి విముక్తులై సంతానం లేని వారికి సంతానం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 6వ తారీఖు పుట్టిన వారు రాముడిని పూజించడం వలన అనారోగ్యము అకాల మృత్యువు నుండి బయటపడి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 7వ తారీఖు పుట్టిన వారు అశ్విని దేవతలను పూజించడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 8వ తారీఖు పుట్టిన వారు గురువు లేక దక్షిణామూర్తిని పూజించడం వలన అనేక రకాల అష్టకష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 9వ తారీఖు పుట్టిన వారు చంద్రుడిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 10వ తారీఖు పుట్టిన వారు ఆర్యముడిని పూజించడం వలన గృహంలో గృహగ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 11వ తారీఖు పుట్టిన వారు సూర్యుడిని పూజించడం వలన మంచి ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 12వ తారీఖు పుట్టిన వారు ఇంద్రాగ్నులను పూజించడం వలన గత జన్మ బాధల నుండి విముక్తులై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 13వ తారీఖు పుట్టిన వారు వాయుదేవుడిని పూజించడం వలన సకల శుభాలు కలిగి అన్ని పనుల్లో అభివృద్ధిలో ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 14వ తారీఖు పుట్టిన వారు దేవేంద్రుని పూజించడం వలన అశాంతి దూరమై అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 15వ తారీఖు పుట్టిన వారు భృగుడిని పూజించడం వలన దైవానుగ్రహం కలిగి ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 16వ తారీఖు పుట్టిన వారు పితృదేవతలను పూజించడం వలన కష్టాలు దూరమై ఆరోగ్యము ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 17వ తారీఖు పుట్టిన వారు మిత్రులను తన తోటి మిత్రులను ఆదరించడం గౌరవించడం వలన అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉండి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 18వ తారీఖు పుట్టిన వారు ఇంద్రుని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 19వ తారీఖు పుట్టిన వారు విశ్వేదేవతను పూజించడం వలన కష్టాలు దూరమై అదృష్టం వరించి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 20వ తారీఖు పుట్టిన వారు విష్ణువుని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 21వ తారీఖు పుట్టిన వారు అజచరుణుని పూజించడం వలన అనేక రకాల కష్టాలు దూరమై దైవానుగ్రహం ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 22వ తారీఖు పుట్టిన వారు వరుణదేవుని పూజించడం వలన శాంత వాతావరణము పంటలు బాగా పండటము ఐశ్వర్య వృద్ధి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 23వ తారీఖు పుట్టిన వారు పుషానుడిని పూజించడం వలన వారి జీవితంలో అన్ని శుభాలు కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 24వ తారీఖు పుట్టిన వారు దుకుములను పూజించడం వలన అనుకున్న అన్ని పనుల్లో విజయం సాధించి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 25వ తారీఖు పుట్టిన వారు రాక్షస దేవతలను పూజించడం వలన వారి కష్టాలు దూరమై సుఖ సంతోషాలతో జీవిస్తారు. 26వ తారీఖు పుట్టిన వారు అహిర్బుద్ధుడిని పూజించడం వలన దైవానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. 27వ తారీఖు పుట్టిన వారు గోమాతను పూజించడం వలన పశువును పాలించడం వలన గ్రహదోషాలు తొలగి కీర్తి సంపద కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 28వ తారీఖు పుట్టిన వారు ఆర్యముడిని పూజించడం వలన ఐశ్వర్యము ఆరోగ్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 29వ తారీఖు పుట్టిన వారు సూర్యుడిని పూజించడం వలన ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 30వ తారీఖు పుట్టిన వారు అతిథి దేవతలను పూజించడం వలన జీవితంలో మంచి మార్పు ఆస్తి ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. 31వ తారీఖు పుట్టిన వారు శివుడిని పూజించడం వలన సమస్తమైన గ్రహపీడలు తొలగి ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.